మేము ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు మేము గోలేటి నుంచి కొత్తగూడెం వరకు ఉన్న 6 జిల్లాల నుంచి జిల్లాకు కొంతమంది చొప్పున అందరం కూడా మేము కోల్బెల్ట్ ఏరియాలో సింగరేణి జాబులు నిర్వహించేటోళ్ళము. మమ్మల్ని అన్యాయంగా 93 నుంచి 2010 వరకు అప్పుడున్న ప్రభుత్వాల పాలసీల ప్రకారంగా తీసేయాలన్న ఒకటే కాన్సెప్ట్ తోటి ఎలాంటిది తప్పులు లేకుండా కానీ ఒకటే ఆబ్సెంటిజం తోటి అదే పెద్ద నేరం అన్నట్టుగా ఇలా సింగరేణిలో వేలాది మందిని డిస్మిస్ చేశారు. ఆ డిస్మిస్ కార్మికులం ఇవాళ 2010 నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నాము. చాలా మంది చనిపోయారు. ఆ పోరాటాల ఫలితంగానే ఆ రోజు ప్రజాయుద్ధ నాయక గద్దరన్న గారు మాతోటి మమేకమై పాదయాత్ర చేసి మాకు కొంతమందికి ఉద్యోగాలు రావడానికి కృషి చేసిండు. అప్పటి నుంచి మళ్ళీ తెలంగాణ వస్తే బాగుపడతాయి మా బతుకులు అని చెప్పేసి తెలంగాణ పోరాటంలో కూడా మేము మమేకమై పోరాటాలు చేసినాము. తెలంగాణ ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రతి బహిరంగ సభలో ఎలక్షన్ బహిరంగ సభలలో మా ప్రభుత్వం వస్తే బిజినెస్ కార్మికులకు 1 టైం సెటిల్మెంట్ కింద అందరికీ ఉద్యోగాలు. ఏ ప్రభుత్వం చెప్పింది మీకు మా ప్రభుత్వం వస్తే మీకు? బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి బహిరంగ సభలో మా ప్రభుత్వం వస్తే మేము మీకు అందరికీ 1 టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చి ఇవాళ 10 ఏళ్ళు మమ్మల్ని వంచి ఇవాళ మా సర్వీస్ కోల్పోయినాము. 15 సంవత్సరాలుగా ఇవాళ మళ్ళీ అదే ప్రజాపాలన అని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నైనా మా బతుకులు బాగుపడాలని చెప్పేసి ఇవాళ ఈ ప్రజావాణి కార్యక్రమంలో మేము వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేసినాం. అట్లాగే సిపిఐ నాయకులు కూనంనేని సాంబశివరావు గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చాము. ఇవాళ కోల్బెల్ట్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు, ఎంపీకి అందరికీ మా బాధ తెలుసు. అయినా మా కోసం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా వినతి పత్రాన్ని స్వీకరించి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి కంపెనీతోటి మాట్లాడి ఖచ్చితంగా మా అందరికీ కూడా న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. త్వరలో మళ్ళా కేసీఆర్ ఇంటికాడ మరొక వినతి పత్రం ఇవ్వడానికి మేమందరం కూడా మళ్ళీ ఒకరోజు డేట్ పెట్టుకొని ఖచ్చితంగా వస్తాము. మాకు ఖచ్చితంగా ఈసారి జరిగే మీటింగులల్లో మాకు 1 టైం సెటిల్మెంట్ కింద ప్రతి ఒక్క డిస్మిస్ కార్మికునికి ఉద్యోగం రావాలి. 93 నుంచి 2010 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మెడికల్కి పంపి మెడికల్లో ఫిట్ అయిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి. అన్ఫిట్ అయి చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగమా లేదా 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. ఇవన్నీ సాధించేంత వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటికీ చాలా మంది చనిపోయారు. మందమరిలో 1000 రోజుల నుంచి దీక్షలు చేస్తారు. ఆ 1000 రోజుల నుంచి దీక్షలు చేసినా కానీ ఇవాళ పట్టించుకోవట్లేదు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మాకు అన్యాయం చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వంకు మేము ఈ వినతి పత్రాలు ఇస్తున్నాము. ఇంతవరకు మాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం కోల్బెల్ట్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు ఇచ్చాము. పత్రాలు ఇచ్చుకుంటూనే పోతుంటారు అన్న. ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఈ లక్షల పబ్లిక్ మొత్తం పత్రాలు ఇచ్చుకుంటూనే పోతున్నారు. మరి ఆ పత్రాలలో నీ పత్రం ఎక్కడ ఉందో మరి చూడాలంటే ఎంత టైం పడుతుంది కదా. అందుకే మేమేమన్నా మొన్న కూడా రేవంత్ రెడ్డి గారి ఇంటికాడికి పోయి వినతి పత్రం ఇచ్చాము. దాని మీద కూడా స్పందన లేదు. మా కోల్బెల్ట్ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలను అక్కడ తిరగనీయకుండా చేస్తేనే ఇక్కడ ఏమన్నా న్యాయం జరుగుతుందని ఆశాభావం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి మీరు వినపత్రం ఇచ్చినాం అంటున్నారు కదా, మరి ఇచ్చినప్పుడు ఎలాంటి స్పందన ఉంది? అక్కడ పిఏ గారు తీసుకోవడము, మేము పంపిస్తామని అన్నాడు. పిఏ గారు తీసుకొని నేను సింగరేణికి పంపిస్తాం, మీరు పోయి సింగరేణిలో కలవని అన్నాడు. ఆడికి పోతే ఏమన్నాడు, ఇది మాకు కాదు, ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆదేశాలు వస్తే నేను చేస్తాం, లేకపోతే వాళ్ళు. అంటే మిమ్మల్ని తింపుడు వరకే ఉంది? ఇప్పటికి 15 సంవత్సరాలు తింపుడు వరకే ఉంది కానీ చేసేది ఏం లేదు. ఏ ప్రభుత్వం మీకు ఆదుకోవట్లేదు. మరి ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. వచ్చినాక మాకు ఇవ్వాలని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇస్తారని. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదన్న, ప్రజల ప్రభుత్వము. ప్రజాప్రభుత్వంలో మాకు ఈ ప్రజల కోసము మేము ప్రభుత్వం నడుపుతున్నామని చెప్తున్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 1కి 2, 2కు 3, 3కు 5 చెప్పేసి ఓట్లు వేస్తేనే రేవంత్ రెడ్డి సీట్లో కూర్చున్నాడు. ఆయన మన ప్రజల మనిషి. మీకు కావాల్సింది న్యాయం.
మరి ఇప్పుడు ఏమంటున్నారా దానికోసం? మేము మా సమస్యను త్వరగా పరిష్కరించిన ఎడల ఖచ్చితంగా మా సావో రేవో తెలుసుకోవడానికి రేపు ఒక సమావేశం ఉన్నది. ఆ సమావేశంలో ఖచ్చితంగా చేస్తారని ఆశాభావం. లేదు అంటే ఇదే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో మేము అమానుష కూకోవడానికి కూడా వెనకాడమని చెప్పేసి తెలియదు. సత్యనారాయణ, ఉమ్, మేము సింగరేణిలో ఉద్యోగం చేసినాము. మా ఉద్యోగాలు తీసేసిండ్రు. అప్పటి నుంచి మేము ఇప్పటి వరకు ఈ యొక్క ఆ ఉద్యోగం గురించి మేము కొట్లాడుతున్నాము. అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రన్నింగ్ పెట్టి మాకు ఉద్యోగం ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు గారికి మొత్తం తీసేసిండు. ఇక ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం మారినా మాకు ఏ స్పందన కనిపించలేదు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ఇంతకుముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 600 మంది చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చింది మళ్ళా, మరి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సార్ మాకు తప్పకుండా మాకు న్యాయతులని ఇది ఖచ్చితంగా నేర్చుకుంటాం ఇచ్చినాం. మేము ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు మేము గోలేటి నుంచి కొత్తగూడెం వరకు ఉన్న 6 జిల్లాల నుంచి జిల్లాకు కొంతమంది చొప్పున అందరం కూడా మేము కోల్బెల్ట్ ఏరియాలో సింగరేణి జాబులు నిర్వహించేటోళ్ళము. మమ్మల్ని అన్యాయంగా 93 నుంచి 2010 వరకు అప్పుడున్న ప్రభుత్వాల పాలసీల ప్రకారంగా తీసేయాలన్న ఒకటే కాన్సెప్ట్ తోటి ఎలాంటిది తప్పులు లేకుండా కానీ ఒక ఆబ్సెంట్ ఒకటే ఆబ్సెంటిజం తోటి అదే పెద్ద నేరం అన్నట్టుగా ఇవాళ సింగరేణిలో వేలాది మందిని డిస్మిస్ చేశారు. ఆ డిస్మిస్ కార్మికులం ఇవాళ 2010 నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నాము. చాలా మంది చనిపోయారు. ఆ పోరాటాల ఫలితంగానే ఆ రోజు ప్రజాయుద్ధ నాయక గద్దరన్న గారు మాతోటి మమేకమై పాదయాత్ర చేసి మాకు కొంతమందికి ఉద్యోగాలు రావడానికి కృషి చేసిండు. అప్పటి నుంచి మళ్ళీ తెలంగాణ వస్తే బాగుపడతాయి మా బతుకులు అని చెప్పేసి తెలంగాణ పోరాటంలో కూడా మేము మమేకమై పోరాటాలు చేసినాము. తెలంగాణ ఏర్పడ్డాది. తెలంగాణ ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రతి బహిరంగ సభలో ఎలక్షన్ బహిరంగ సభలలో ప్రతి బహిరంగ సభలో మా ప్రభుత్వం వస్తే బిజినెస్ కార్మికులకు 1 టైం సెటిల్మెంట్ కింద అందరికీ ఉద్యోగాలు ఏ ప్రభుత్వం చెప్పింది మీకు మా ప్రభుత్వం వస్తే మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి బహిరంగ సభలో మా ప్రభుత్వం వస్తే మేము మీకు అందరికీ 1 టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చి ఇవాళ 10 ఏళ్ళు మమ్మల్ని వంచి ఇవాళ మా సర్వీస్ కోల్పోయినాము. 15 సంవత్సరాలుగా ఇవాళ మళ్ళీ అదే ప్రజాపాలన అని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నైనా మా బతుకులు బాగుపడాలని చెప్పేసి ఇవాళ ఈ ప్రజావాణి కార్యక్రమంలో మేము వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేసినాం. అట్లాగే సిపిఐ నాయకులు కూనంనేని సాంబశివరావు గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చాము. ఇవాళ కోల్బెల్ట్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు, ఎంపీకి అందరికీ మా బాధ తెలుసు. అయినా మా కోసం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా వినతి పత్రాన్ని స్వీకరించి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి కంపెనీ తోటి మాట్లాడి ఖచ్చితంగా మా అందరికీ కూడా న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. త్వరలో మళ్ళా కేసీఆర్ ఇంటికాడ మరొక వినతి పత్రం ఇవ్వడానికి మేమందరం కూడా మళ్ళీ ఒకరోజు డేట్ పెట్టుకొని ఖచ్చితంగా వస్తాము. మాకు ఖచ్చితంగా ఈసారి జరిగే మీటింగులల్లో మాకు 1 టైం సెటిల్మెంట్ కింద ప్రతి ఒక్క డిస్మిస్ కార్మికునికి ఉద్యోగం రావాలి. 93 నుంచి 2010 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మెడికల్కి పంపి మెడికల్లో ఫిట్ అయిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి. అన్ఫిట్ అయి చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగమా లేదా 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. ఇవన్నీ సాధించేంత వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటికీ చాలా మంది చనిపోయారు. మందమరిలో 1000 రోజుల నుంచి దీక్షలు చేస్తారు. ఆ 1000 రోజుల నుంచి దీక్షలు చేసినా కానీ ఇవాళ పట్టించుకోవట్లేదు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మాకు అన్యాయం చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వంకు మేము ఈ వినతి పత్రాలు ఇస్తున్నాము. ఇంతవరకు మాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం కోల్బెల్ట్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు ఇచ్చాము. పత్రాలు ఇచ్చుకుంటూనే పోతుంటారు అన్న. ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఈ లక్షల పబ్లిక్ మొత్తం పత్రాలు ఇచ్చుకుంటూనే పోతున్నారు. మరి ఆ పత్రాలలో నీ పత్రం ఎక్కడ ఉందో మరి చూడాలంటే ఎంత టైం పడుతుంది కదా. అందుకే మేమేమన్నా మొన్న కూడా రేవంత్ రెడ్డి గారి ఇంటికాడికి పోయి వినతి పత్రం ఇచ్చాము. దాని మీద కూడా స్పందన లేదు.
మా కోల్బెల్ట్ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలను అక్కడ తిరగనీయకుండా చేస్తేనే ఇక్కడ ఏమన్నా న్యాయం జరుగుతుందని ఆశాభావం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి మీరు వినపత్రం ఇచ్చినాం అంటున్నారు కదా, మరి ఇచ్చినప్పుడు ఎలాంటి స్పందన ఉంది అక్కడ? అక్కడ పిఏ గారు తీసుకోవడము మేము పంపిస్తామని అన్నాడు. పిఏ గారు తీసుకొని మేము సింగరేణికి పంపిస్తాం, మీరు పోయి సింగరేణిలో కలవని అన్నాడు. ఆడికి పోతే ఏమన్నాడు, ఇది మాకు కాదు, ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆదేశాలు వస్తుంది మేము చేస్తాం, లేకపోతే చేయమని వాళ్ళు. అంటే మిమ్మల్ని తింపుడు వరకే ఉంది, ఇప్పటికి 15 సంవత్సరాలు తింపుడు వరకే ఉంది కానీ చేసేది ఏం లేదు ఏమీ అంటారు. లేదు. ఏ ప్రభుత్వం మీకు ఏ ఆదుకోవట్లేదు. ప్రభుత్వం ఆదుకోవట్లేదు. మరి ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, వచ్చినాక మాకు ఇవ్వాలని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నా, ఇస్తారని. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదన్న, ప్రజల ప్రభుత్వము. ప్రజాప్రభుత్వం సారీ ప్రజాప్రభుత్వంలో మాకు ఈ ప్రజల కోసము మేము ప్రభుత్వం నడుపుతున్నామని చెప్తున్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 1కి 2, 2కు 3, 3కు 5 చెప్పేసి ఓట్లు వేస్తేనే రేవంత్ రెడ్డి సీట్లో కూర్చున్నాడు. ఆయన మన ప్రజల మనిషి, మీకు కావాల్సింది న్యాయం. మరి ఇప్పుడు ఏమంటున్నారా దానికోసం? మేము మా సమస్యను త్వరగా పరిష్కరించని ఎడల ఖచ్చితంగా మా సావో రేవో తెలుసుకోవడానికి రేపు ఒక సమావేశం ఉన్నది. ఆ సమావేశంలో ఖచ్చితంగా చేస్తారని ఆశాభావం. లేదు అంటే ఇదే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో మేము అమానుష కూకోవడానికి కూడా వెనకాడమని చెప్పేసి తెలియదు. సత్యనారాయణ, మేము సింగరేణిలో ఉద్యోగం చేసినాము. మా ఉద్యోగాలు తీసేసిండ్రు. అప్పటి నుంచి మేము ఇప్పటి వరకు ఈ యొక్క ఆ ఉద్యోగం గురించి మేము కొట్లాడుతున్నాము. అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకుని లేరు. అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రన్నింగ్ పెట్టి మాకు ఉద్యోగం ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు గారికి మొత్తం తీసేసిండు. ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం మారినా మాకు ఏ స్పందన కనిపించలేదు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ఇంతకుముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 600 మంది చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చింది మళ్ళా, మరి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సార్ మాకు తప్పకుండా మాకు న్యాయతులని ఖచ్చితంగా ఇస్తున్నాం.